నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, మొన్న కామద ఏకాదశి వీడియోకి సంబంధించిన ఒక కమెంట్ చదవాలని ఉంది అక్క. తప్పకుండా పద్మిని, ఏంటో కమెంట్ ఆన్ రికార్డ్ చదవాలనుంది. లత గారికి అనేక నమస్కారాలు. స్వామి సమర్థాన్ని తలుచుకుంటే పోయిన వస్తువులు దొరుకుతాయని చెప్పారు. నా గోల్డ్ చైన్ 5 years నుంచి కనిపించట్లేదు, అది దొరికింది. వండర్ఫుల్. 5 సంవత్సరాల నుంచి కనబడింది దొరికింది అని అంటే మిరాకిల్. అసలు ఎలా చూడాలి అసలు దీన్ని? తత్తుడు అంటేనే మిరాకిల్. ఇది పుస్తకాల్లో చూస్తూ ఉంటాం అక్క, ఇలా అయింది అలా అయింది అని అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా స్టిల్ కలియుగంలో కూడా అలా దొరకటం అంటే అమేజింగ్. ఒక్కసారి చెప్పండి, ఏంటి స్వామి సమర్థ అని తలుచుకుంటే ఎట్లా పోయిన వస్తువులు దొరుకుతాయి? ఒకసారి శ్రీ స్వామి సమర్థ అని అనుకుంటే అది ఒక మిరాకిలస్ మంత్రం పద్మిని. ఒకటే కాదు, అది పోయిన వస్తువులు దొరుకుతాయి, పోయినవి ఏమైనా దొరుకుతాయి. మనుషులు కూడా తిరిగి వస్తారా? తిరిగి అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. పోయిన వస్తువులు కానీ, పోయిన మనుషులు కానీ, అలాగే ఏదైనా అనుకుంటున్నా, మంచి డీడ్ చేయాలనుకుంటున్నా కూడా, లేదా విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా కూడా, లేదా ఒక పని విజయవంతం అవ్వాలన్నా కూడా, ఏ విషయంలోనైనా శ్రీ స్వామి సమర్థ ఎవరో కాదు, దత్తాత్రేయ స్వామి వారి 3వ అవతారం ఆయన. అకల్కోట్ స్వామి అంటారు. అకల్కోట్ స్వామి. శ్రీ స్వామి సమర్థ అంటే అకల్కోట్ స్వామి. అయితే అకల్కోట్ స్వామి చాలా కోపంగా ఉంటారని అంటారు అందరు. ఆయన చూడ్డానికే అసలు ఆయన రూపం కనబడాలన్నా కూడా ఎన్నో జన్మల అదృష్టం ఉంటుంది. అసలు ఆయన ఎలా ఉంటారు, ఆయన రూపం ఎలా ఉంటుంది, అమ్మో కోపంగా ఉంటారు. కానీ నేను లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను, మహారాష్ట్రలో చాలా ప్లేసెస్ లో, అంటే కొల్హాపూర్ సైడ్ గాని, ఇటు పూణే సైడ్, సోలాపూర్ సైడ్ గాని, అయితే ప్రతి ఇంట్లో పద్మిని స్వామి సమర్థనే పూజిస్తారు. ఎంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇస్తారంటే స్వామి, ఈ మెసేజ్ ద్వారానే మనకి తెలిసింది. అవునా కదా? నిన్ననే కామదే కదా, ఇవాళ ద్వాదశి. అవును అవును, నిన్నటి ఎపిసోడ్ ఇది. నిన్నటి ఎపిసోడ్ కి ఆవిడ కమెంట్ పెట్టింది. అంతకు పూర్వం మనం ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. జస్ట్ అంటే కామదా ఏకాదశి ఎపిసోడ్ కి ముందు 2 రోజుల ముందు టెలికాస్ట్ అయింది. అవును అవును, అంతే. కరెక్ట్ గా 3 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. అంటే ఎవరైతే మనసా వాచ కర్మన అంటే 1008 సార్లు లేదా కంటిన్యూస్ శ్రీ స్వామి సమర్థ, శ్రీ స్వామి సమర్థ అని అనుకుంటూనే ఉండండి. ఆ సంకల్పం పెట్టుకోండి, నా వస్తువు దొరకాలి, లేదా నేను ఈ పని చేయాలి విజయవంతం అవ్వాలి, నేను ఈ పని చేయాలి విజయవంతం అవ్వాలి. చేసి చూడండి, 100% మిరాకిల్ అవుతుంది. మిరాకిలస్ స్తోత్రం ఇది. అద్భుతం అక్క. ఇది వరకు నేను సిద్ధమంగళ స్తోత్రం చెప్పాను, 11 రోజులు 11 సార్లు ఎలా చేయాలి అని. అలాగే ఇది శ్రీ స్వామి సమర్థని రోజుకి 1008 సార్లు చేయండి. కంటిన్యూ చేయండి, 40 days చేయండి. ఏదైనా ఒక పని నెరవేరాలి. లేదు నాకు అది తొందరగా జరగాలి, ఇది నాకు మిరాకిల్ జరగాలి, నా వస్తువు దొరకాలి, పోయిన వస్తువులు దొరకాలి, ఎక్కడ పెట్టేశానో తెలియదు అని. నాది ఈ ఉంగరం ఒకసారి అలాగే పోయింది. ఎన్నో ఇయర్స్ కనబడలేదు. స్వామి దత్తస్వామిని తలుచుకోగానే, అంటే అప్పుడు బాబాను కూడా బాగా పూజించేదాన్ని. కంటిన్యూస్ బాబా మీరే ఇవ్వాలి అనేసి నేను అనుకోగానే నాకు దొరికింది. ఎక్కడి నుంచో పడింది తెలుసా, పడింది. అసలు కనపడని వస్తువు. నేను అల్మారా తెరవగానే, బీరువా తెరవగానే ఎన్నో ఇయర్స్ అయింది. అసలు అది ఒక 2-3 years అయింది. అలాగే అక్కడ వెతికే ఉంటారు, అల్మారాలో వెతికాను, ఇల్లంతా వెతికాను, దొరకలేదు. ఇలా పడింది అంతే తీసినప్పుడు. అది ఇవన్నీ అనుభవపూర్వకంగా స్వామి ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు నేను దత్తనామం ఎలా చేయమన్నానో 5000 సార్లు, అలాగా శ్రీ స్వామి సమర్థ, శ్రీ స్వామి సమర్థ, శ్రీ స్వామి సమర్థ అని చేస్తే కూడా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చి ఈ విధంగా మనకి మెసేజ్ చేస్తే మనం ఇంకా ఆనందిస్తాం. అది చెప్పింది అది పనిచేస్తుంది ఆ మంత్రము అని అంటే ఇంకొంతమంది దత్త డివోటీస్ ఫాలో అవుతారు. దత్త అంటే స్మరణ మాత్రేన సంతుష్టుడు, స్మరణ మాత్రేన వచ్చేస్తాడు అంటానికి ఇలాంటి మంత్రమే నిదర్శనం. ఖచ్చితంగా. అయితే ఈ గోల్డ్ వస్తుంటాయి కాల్స్, మా గోల్డ్ పోయిందండి, నిన్నటి దాకా ఉండిందండి, లేకపోతే ఏదో ఫంక్షన్ పెట్టుకెళ్ళాము, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అది గోల్డ్ అవ్వచ్చు, డబ్బులు,
లేకపోతే ఒక్కొక్కసారి బైక్ అండి ఇక్కడే పార్క్ చేసాం లేదు అని అంటే అసలు ఎంత పెద్ద షాక్ అది, బైక్ కనపడకుండా పోయినవి ఏ వస్తువైనా ఆ. పోయినవి ఏ వస్తువైనా పద్మిని, ఎవరికైతే ఈ సమస్య ఉందో పోయిన వస్తువులు Hmm. దొరకాలి అని అనుకుంటున్నారో, నేను చెప్పిన విధంగా శ్రీ స్వామి సమర్థ, శ్రీ స్వామి సమర్థ అని మాలలు ఉంటాయి కదా, 108 మాల అంటాం. దాన్ని ఒక 10 మాలలు చేయటం, 11 మాలలు చేయండి, 11 మాలలు చేయండి, 1008 టైమ్స్ అవుతుంది అప్పుడు. ఖచ్చితంగా దొరుకుతుంది. రైట్ అక్క. ఒకసారి దొరికిన తర్వాత కూడా గ్రాటిట్యూడ్ చూపించడం అనేది కనీస ధర్మం మనకి కనీస ధర్మం కదా. అవును. గ్రాటిట్యూడ్ చూపించకుండా ఆ అమ్మాయి దొరికిందని వదిలేయటం కాదు, అవును. ఎంతో కొంత ఎట్లా అక్క గ్రాటిట్యూడ్ ఎట్లా చూపించమంటారు మీరు ఒకసారి? ఏమీ లేదు, ఇప్పుడు మనకి స్వామి ద్వారా మిరాకిల్ జరిగింది ఒకటి మనకి తెలియచేయపరచడం అంటే, అందరికీ స్వామి నా గురువు ఈ విధంగా నాకు చేశారు, నా జీవితంలో ఈ మార్పు అంటే గురువు అంటే నాకు- అక్కల్కోట్ స్వామి. అక్కలకోట్ స్వామి దత్త స్వరూపమే కదా. అవును. స్వామి సమర్థ వల్ల నాకు ఇది జరిగింది అని అంటే, స్వామి సమర్థకు కొంచెం డొనేషన్ ఇవ్వటము, ఉమ్. దత్తాత్రేయుడికి ఏదైనా డొనేషన్ ఎంతో కొంత ఇవ్వటము, మీ దత్త ఓపిక. భక్తులకి అన్నదానం చేయడం. దత్త భక్తులు ఉంటారు ఎక్కడైనా, ఉమ్. ఎవరైనా దత్త భక్తులు ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళకి ఉమ్. సపర్యలు చేయండి, ఉమ్. అన్నదానం చేయండి. అన్నదానం కాదు, వాళ్ళకి చక్కటి భిక్ష ఉమ్. మీరు వండి పెట్టండి మీ చేతులతో, ఉమ్. ఇంకా మంచిది అది. స్వామి నాకు ఇచ్చారు కాబట్టి నేను తిరిగిస్తాను. ఎక్కడైనా డొనేట్ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే మీరు కనబడని అంటే ఇది కనబడదు అనుకున్న వస్తువు మీకు స్వామి ఇచ్చారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ అన్న చూపించాలి. ఈ విధంగా మాతో పంచుకుంటే ఇంకో నలుగురికి మేలు కలుగుతుంది. ఖచ్చితంగా అది కూడా ఒక గురుసేవ మార్గమే. మేము కోరుకునేది కూడా అంతే, జస్ట్ పంచుకోండి, మీకు జరిగిన మెరాకిల్ చెప్పండి చాలు, ఇంకా అంతకు మించి చెప్పండి, ఏమీ అంతే. కోరుకోవట్లేదు. మనం అంతకు మించి ఏం కోరుకోవట్లేదు. రైట్. గురువు ద్వారా నాకు ఇది జరిగింది, గురువు ద్వారా నాకు ఈ మంచి జరిగింది, మ్మ్. గురువు ద్వారా నా ఆరోగ్యం బాగుంది, గురువు ద్వారా నా వస్తువు దొరికింది, గురువు ద్వారా నేను సక్సెస్ అయ్యాను అని చెప్పుకోవటంలో తప్పేముంటుంది. గురువు గారు వింటారు, మనం మాట్లాడే ప్రతి మాట గురువుకే చెందుతుంది. అది గురువు అనుగ్రహం లేకపోతే ఏది జరగదు కదా పద్మిని. ఇక బంగారం అయితే ఖచ్చితంగా గురువు అనుగ్రహంతో మాత్రమే మనం కొనుక్కోగలం. బంగారం కదా? అంటేనే గురువు. గురువు ఇప్పుడు గురుదశ గురువు అసలు ప్లాంటరీ పొజిషన్ బాగాలేదు చార్ట్ లో అంటే వాళ్ళని ఎక్కువ బంగారం వేసుకోమంటారు, ఎల్లో కలర్ క్లోత్స్ వేసుకోమంటారు, Okay. బంగారం వాడండి అంటారు. ఓకే. బంగారానికి గురువుకి కూడా అంత సంబంధం ఉంది. ఖచ్చితంగా ఖచ్చితంగా కొనుక్కోలేకపోతున్నాం అక్క. ఈ డౌట్ కూడా రావచ్చు ఎవరికైనా, ఏమండి మేము ఎప్పటి నుంచో బంగారం కొనుక్కోవాలి, ఇంత బంగారం ఉండాలి అని అనుకుంటున్నాము, అవ్వట్లేదు అనుకున్నప్పుడు కూడా స్వామి సమర్థనే శ్రీ స్వామి సమర్థాన్ని 5,000 సార్లు చేసుకోండి. ఇందాక నేను 11 మాలలు దొరకటానికి అన్నాను కదా. ఏదైనా మీరు ఒకటి అనుకుంటున్నారు, లేదా నేను ఏదో ఒక వస్తువు కొనాలనుకుంటున్నాను, నా వల్ల జరగట్లేదు, అది నాకు మిరాకిల్ జరగాలి జీవితంలో. నేను ఈ మిరాకిల్ అంటే ఇప్పుడు డబ్బులు ఉండి బంగారం కొనుక్కోవటం వేరు, డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళకు ఉంటుంది ఏమని, ఆ మనస్ఫూర్తిగా నాకు అది రావాలి రావాలి అని కోరుకుంటారు. ఎంత లేకపోయినా నాకు అట్లీస్ట్ తులమో అర్తులమో 5 గ్రాములో 10 గ్రాములో అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు పాపం. అలాంటి వాళ్ళందరికీ కూడా స్వామి సమర్థం తలుచుకున్న తర్వాత ఈ మిరాకిల్ మంత్రం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి. శ్రీ స్వామి సమర్థ ఊరికే చెప్పటం కాదు, మీరు అనుభవించి చూడండి. శ్రీ స్వామి సమర్థ, శ్రీ స్వామి సమర్థ, శ్రీ స్వామి సమర్థ. మీ ఏమంటారు, మీ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని అంటాం కదా, అలా స్వామి మీ మనోవాంఛను తీరుస్తారు. అలా తీర్చాలి మన వాళ్ళది, మన వాళ్ళ కోరికలు తీరాలి. అలాగే పోయినటువంటి వస్తువు ఏదో వస్తువు మాత్రమే కాదు, దాని వెనకాల బోల్డంత ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కోసమే బాధపడుతుంటారు. సరే పోయింది కదా, పోతే పోయిందిలే, మనది కాదేమో ఏదో అనుకోవచ్చు, కానీ కాదు. బంగారంతో అయితే మన ఆడవాళ్ళు ఇంకా రిలేట్ అయ్యి ఉంటారు. చాలా ఆడవాళ్ళంటేనే బంగారంతో బాగా దత్తావతారాలే అంటారు కాబట్టి ఖచ్చితంగా స్వామి సమర్థ మీరు ఇచ్చారు. ఏ రూపంలో భగవంతుడున్నా దత్తుడే, దత్త పరంపరే. కానీ ఆ క్షేత్రానికి వెళ్ళాలని కూడా పరితపించి మీరు వెళ్ళి రావాలి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.